that Rental last the two ghazals. Rental Sri Venkateswara రాసిన గజల్ ఇది. నేను అమ్మ మీద గజల్ పాడితే అందరూ వింటారు. చాలా చోట్ల 1000 కిలోమీటర్లు పెట్టి బయలు తీసుకుని వచ్చి ఆ ఒక్క గజలు వినాలని వచ్చారనుకుంటున్నారు అమెరికా. నేను చాలా ఏళ్ళు అమ్మ గురించి పాడాను. మధ్యలో కొంతమంది వచ్చి శ్రీనివాస్ గారు మీరు ఎప్పుడు అమ్మ గురించి పాడతారు, నాన్న గురించి పాడలేదండి. వావ్ దట్స్ గ్రేట్. అంటే నేనన్నాను 5 ఏళ్ళ క్రితం 6 ఏళ్ళ క్రితం నాన్న మీద ఏం పాడతాం సార్, నాన్నంటే ఏటీఎం కదా పెద్ద ఏముంటుంది సార్. నాన్న మీద నా చిన్నప్పుడు వ్యాసం రాయమంటే నాన్న నన్ను కనేను, ఫీజు కట్టాను, స్కూల్కి తీసుకెళ్ళాను, నాకు రాశాను. అమ్మ మీద రాయమంటే ఇంకా రాస్తూనే ఉంటాను. చాలా ఏళ్ళు నాకు తెలియదు నాన్న గురించి. నాన్నంటే డబ్బులకి కొడతా పెడతాడు కదా, అంతకంటే జనరల్గా నాన్నలు ఎలా ఉంటారంటే ప్రపంచం అంతా కూడా నా ఆలోచన ప్రకారం పిల్లలు స్కూల్ టైంకి వెళ్ళే టైంకి మనం లేవం, అది ఇందులో వేస్తాం, బ్రేక్ఫాస్ట్ తినే వెళ్తాం, పిల్లలు పడుకున్న తర్వాత పంపుకు వస్తాం. వాడు ఏ క్లాస్ అవుతున్నాడు, ఇంగ్లీష్లో ఏముంది, లెక్కలేంటి, మ్యాథ్లు ఏంటి, దీన్ని మనకు తెలియదు. ఫ్యామిలీలో దాని బాధ కొడుతుంటుంది. గట్టిగా ఆలోచిస్తే ట్యూషన్ మాస్టర్ పెడతాం, ఆ బాధ మనం తీసుకోం. జనరల్గా నాకు న్యాచురల్గా నాకు ఒపీనియన్ నాన్నంటే. కానీ నాకు కూతురు పుట్టిన తర్వాత, దానికి 6 ఏళ్ళు వచ్చిన తర్వాత, దాని రోజు నేను మార్నింగ్ వాక్లో తీసుకెళ్తూ సంస్కృతికి రాగం ఇలా పాడాలన్నా ఇవన్నీ చూసా మన ఇంట్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కువైట్ ప్రజలు ఇచ్చింది. మన ఆస్తులన్నీ కూడా మన కాదమ్మా, కువైట్లో వాడు, దోహా వాడు, అమెరికా వాడు ఇచ్చిన డబ్బులు అమ్మాయి. నాన్న 50 రూపాయలతో జీవితం ప్రారంభించాడు అని చెప్తాను. చాలా గౌరవంగా ఉండాలమ్మా, మనుషుని గౌరవించాలి, మనసుని గౌరవించాలి, ఇవో చెప్పుకుంటా నా జీవిత పాఠాలు. నా కూతురు నాకన్నా గొప్పగా పాడాలని కళలు పెడుతున్నాను. సడన్గా నాకు 3 ఏళ్ల క్రితం ఇలాగ మార్నింగ్ వాక్ టక్కన అనిపించింది అన్నమాట. నాన్న ఏటీఎం అనుకున్నానండి. నేను నా కూతుర్ని పెంచుతూ నా ప్రతి చర్యలోనూ సంస్కృతికి ఏదో చెప్తున్నాను కదా, మరి మా నాన్న కూడా నాకు ఏదో చెప్పే ఉంటాడు కదా అని గుర్తొచ్చి నాన్నని నేను నెమరేసుకోవడం ప్రారంభించాను. నాన్నని నెమరేసుకోవడం, ఒక్కొక్కటిగా నాన్నతో నేను గడిపిన క్షణాలు నేను గుర్తుపెట్టుకోవడం ప్రారంభించాను. ప్రతి విషయం వెనకాల, ప్రతి నాన్న మాట్లాడిన ప్రతి మాట వెనకాల, ప్రతి చర్య వెనకాల నాన్న ఆవిష్కృతమయ్యాడు. నాన్నంటే ఇవాళ మీ చిన్నపిల్లలకి అర్థం కాకపోవచ్చు మీరేమిటి, కానీ 10 ఏళ్ల తర్వాత గజల్ శ్రీనివాస్ పాడిన ఈ గజల్ని మీ పిల్లలకి చూపించండి. నాన్న అంటే ఏటీఎం కాదు, నాన్నంటే ఏమిటి, నాన్న ప్రతి క్షణం కూడా ఏం సందేశం ఇచ్చాడు. నేను గజల్ పాడతాను. ఈ గజల్ నేను మా నాన్న గురించి పాడుతున్న గజలే అనుకోకండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరి తండ్రి గురించి నేను పాడుతున్న గజల్. మీ నాన్నకు నేనిచ్చే నీరాజనం ఇది. వినండి. మీకు తెలియకపోవచ్చు మీ నాన్న ఎంత గొప్పవాడు. ఈ గజల్ వినండి. చెట్టం ఎదిగిపోయాం, కానీ మనం వచ్చిన విత్తనం నాన్న. ఆ నాన్న విలువ మనకి ఇన్నేళ్ళైనా అర్థమైందా అన్నది గజల్. మీ అమ్మాయికి చెప్పండి అమ్మా నాన్న గురించి. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. ఈ చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. తెలియలే, 40 ఏళ్ళలో ఉన్నాను, నాకు తెలియలేదు నాన్న విలువ. నాన్న నాకు చొక్కా తొడగడమే
ముద్దులాడి నన్ను పైకి జగరేయుట తెలుసు గాని, ముద్దులాడి నన్ను పైకి జగరేయుట తెలుసు గాని, తన కన్నా ఎత్తున నిలబడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకున్నది తెలియలేదు. చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు గాని, నడక నేర్పుతున్నాడు అనుకున్నాను నేను. చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు గాని, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకున్నది తెలియలేదు. మా నాన్నగారు నన్ను చిన్నప్పుడు చెరువు దగ్గరికి తీసుకెళ్ళి రోజు సాయంత్రం 5 అవగానే నన్ను చెరువులోకి తోసేసి నా పొట్ట కింద చేయి పెట్టి మా నాన్న నాకు ఈత నేర్పాడు. ఈత నేర్పుతున్నాడు అనుకున్నాను నేను. కానీ నేను ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వెళ్ళి ఇక్కడ తాలిబాన్ ఊళ్ళు వెళ్ళి పాడినప్పుడు, నా మీద అటాక్ చేసినప్పుడు ధైర్యంగా నేను మళ్ళీ ఢిల్లీ వచ్చిన తర్వాత పాత్రికేయ మిత్రులు అడిగారు అన్నమాట, శ్రీనివాస్ గారు ఎందుకండి వీళ్ళ ప్రాణాలు రిస్క్ తీసుకుని అక్కడికి వెళ్ళి పాడతారు మీరు అంటే, హైదరాబాద్లో గూగుల్ చాట్ దగ్గర లుంబిని పార్కుల దగ్గర బాంబులు పెరుగుతూ ఉంటే కొవ్వొత్తులు పెట్టుకు తిరిగితే లాభం ఏముంది సార్, ఆలోచన ఎక్కడ మన బిడ్డలకి మనం ఏం కాదు ఇవ్వాలి. మన నాన్న మనకి ఇచ్చిన దేశాన్ని మన పిల్లలకి మనం కానుకగా ఇస్తున్నామా? ఆ చెట్లు ఉన్నాయా? ఆ గాలి ఉందా? ఆ నీళ్ళుందా? మాస్కులు వేసుకునే రోడ్ల మీద బతకాల్సి వస్తుందేమో అని భయంగా ఉంది, భయం వేస్తుంది. మన పిల్లలు ఇటువంటి ప్రపంచంలో వదిలేసి వెళ్ళిపోతారో, ముసలాళ్ళు అయిపోతారని బాధేస్తున్నారు. మనకే ఎక్కువ బాధ్యత ఉంది తల్లిదండ్రులకి. మా నాన్న నాకు ఈత నేర్పాడు. ఈత నేర్పినప్పుడు ఏమిచ్చాడా అని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు దాటి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏమిచ్చాడా. ఈత కొరకు నన్ను ఈత పెట్టడమే తెలుసు గాని, ఈత కొరకు నన్ను ఈత పెట్టడమే తెలుసు గాని, నా తెగువకు ఉక్కు పాలు పడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకున్నది తెలియలేదు. ఏమి తండ్రి దండాల కన్నీళ్ళను కూడా దాచి, నాన్నకి కన్నీళ్ళు వస్తాయండి. కూర్చో. ఏమి తండ్రి దండాల కన్నీళ్లను కూడా దాచి, అమ్మ ఏడవడం చూస్తాం మనం, కానీ నాన్న ఏడవడం చూడం మనం. నాన్నకి కన్నీళ్ళు వస్తాయి భార్య దగ్గర, పిల్లల దగ్గర, అమ్మ నాన్న దగ్గర ఏడవడు నాన్న, కన్నీళ్ళు వస్తాయి నాన్నకి. అప్పు చేసి చదివిస్తున్నావా పిల్లలు, మనం అమ్ముకుని చదివిస్తున్నావా పిల్లలు, ఎక్కడో పిల్లల్ని నారాయణ స్కూల్లో పెట్టి మనం ఎన్ని కన్నీళ్ళు కారుస్తామో మనకి తెలుస్తుంది. తండ్రికి నాన్నకి కన్నీళ్ళు వస్తాయి, కానీ భార్య ఎదురుగా ఏడవడండి. ఎక్కడో వెలగని స్ట్రీట్ లైట్ కింద ఆపుకుని, ఏ పిజ్జా హట్ బయటలో చీకటి పార్కింగ్ లో ఆపుకుని కంటి నిండా కన్నీళ్ళు వస్తాయి నాన్నకి. ఆడలే
చేసుకుంటాడు. కానీ నాన్నకి కంటి నిండా కన్నీళ్ళు వస్తే ఆ కన్నీళ్ళు తుడుచుకోడు. ఆ కన్నీళ్ళని మళ్ళీ కథలోనే దాచేసుకుని ఏం చేస్తాడో తెలుసా నాన్న? ఏమి తండ్రి కంటాల కన్నీళ్ళను కూడా దాచి నాకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు. చెట్టుపై ముదిత్తుకున్నది తెలియలేదు. నా జీవం నా సారం, మై లైఫ్, మై ఎసెన్స్ ఆఫ్ మై లైఫ్. నేను చెప్పేది ఒకటే, ఇక చాలా మంది ఉన్నారు మీరు చేసిన త్యాగించాలని ఒప్పుదండి. నేనైతే ఈ రోజు వదిలేని ఉద్దేశం లేదు. మీరు పోరాటం చేస్తున్నాను నాకు తెలుసు. కానీ మీరు చేసిన ప్రతి పోరాటంలో ప్రతిరోజు కూడా మీ పిల్లలకి చెప్పండి. మీరు ఎక్స్ప్లెయిన్, ఎలా వచ్చారు కోవిడ్కి, ఏం చేశారు ఇక్కడ, ఏం చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళ కోసం ఏం చేశారని చెప్పండి. ఆ మధ్యలో ఉన్నాడు, నీకు నచ్చిన హీరో ఎవరయ్యా నువ్వు కాలేజీలో? ఎవడో సినిమా హీరో పేరు చెప్పాడు, ఇంకోటి సినిమా హీరో పేరు చెప్పాడు. నేను మా అమ్మాయి సంస్కృతికి వివేకానందుడు బొమ్మ చూపించి నా హీరో అమ్మ అన్న. 10 నిమిషాల తర్వాత నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను సంస్కృతిని. నీకు నచ్చిన హీరో ఎవరమ్మా అన్న. అంటే మా అమ్మాయి నువ్వేనా అన్నా. ఎందుకమ్మా అన్న? నువ్వు పాకిస్తాన్ వెళ్ళి అల్ఖైదా వాళ్ళ దగ్గర పాడవు కదా నాన్న. నువ్వు జైలు ఖైదీల దగ్గరికి వెళ్ళి పాడేవాడు పరివర్తన చేస్తావు కదా, నాకు నువ్వు హీరోలు అనిపిస్తావు నాన్న. మీరే హీరో. ఎవరో హీరోలకి పాలాభిషేకం చేయడం కాదండి, అమ్మ నాన్నలకి పాలాభిషేకం. మీరు మీ సినిమా హీరోలుగా పెట్టుకుని కొలుస్తూ ఉంటే వాడికి అనిపిస్తుంది అన్నమాట, నాకు మా నాన్నలా హీరో అనిపిస్తుంటే మా నాన్న ఎవరో యాక్ట్ చేసేవాడిని హీరో అనుకుంటాడంటే మా నాన్న అనుకుంటాడు. వాడు ఇలా హీరో ఇన్ని వేల కిలోమీటర్ల నుంచి బంధాలని అనుబంధాలని కాసేపు త్యాగం చేసి ఇక్కడ బతుకుతున్న మీ జీవితమే గొప్ప కథ. మీరే కదా హీరో. మీరు హీరోలో ఉన్నాడు మీ పిల్లలకి. మీ పిల్లలకి చెప్పండి, ఎవడో హీరో లేడు, నువ్వు పడిపోతే రాడురా పట్టుకోవడానికి. ఎప్పుడన్నా మనం పడిపోతే వచ్చి పట్టుకునేది ఫస్ట్ వస్తాం నాన్నే. నాన్నే పట్టుకుంటాడు, నాన్నే కాపాడతాడు. ఆ నాన్న మీరే కావాలి. ప్రతి నాన్న హీరోగా మిగలాలని గజల్ శ్రీనివాస్ కోరుకుంటాడు. నేను ఇది చేస్తున్నానంటే నా కూతురికి నేను సందేశం ఇస్తున్నానా లేదా, నా సందేశంలో దేశం ఉందా లేదా అంటున్నాను. ఏడుపు చాలా పాడేసేది కాదు జీవితం అంటే. బతకాలి, పాటలా బతకాలి, పాట పాటే బతకాలి. మీ జీవితం ఎసెన్స్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితం నా జీవం నా సారం, నా జీవం నా సారం. చీచి చూసుకుంటే గాని నాన్న ఇలా నేనై జీవిస్తున్నది తెలియలేదు. విత్తుకు రుణమున్నది తెలియలేదు. నాకేమో నాన్న విలువ ఎంత ఉన్నది తెలియలేదు.